నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు. వైసీపీ పాలనలో జీఎస్టీపీకి నష్టం జరిగిందన్న సీఎం. తెలంగాణలో ప్రతి సోమవారం ప్రజావాణి, అన్ని మండలాల్లో నిర్వహణకు ఉత్తర్వులు జారీ. నేడు తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రం సందర్శన. పోలవరం ఎడమ కాలువ పుష్కర లిఫ్ట్ పనులపై నిమ్మల సమీక్ష. పనులు మందకొడిగా సాగడంపై అధికారులపై మంత్రి ఆగ్రహం. ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాల సూచన. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పెండింగ్ అంశాలపై కేంద్రంతో చర్చలు జరపనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కలవనున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పెండింగ్ అంశాలపై కేంద్రంతో చర్చలు జరపనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కలవనున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? శేఖర్, చెప్పండి. విద్యా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు కేంద్ర మంత్రులతో, ఢిల్లీలోని కేంద్ర మంత్రులతో ఈరోజు వరుసగా భేటీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. పార్లమెంటుకు వెళ్లి సిఆర్ పాటిల్, జలశక్తి మంత్రి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అవుతారనేది సమాచారం అయితే తెలుస్తున్నది. ముందుగా ఈరోజు 10:30 గంటలకి భూపేందర్ యాదవ్, పర్యావరణ శాఖ మంత్రి, కేంద్ర మంత్రి అయిన భూపేందర్ యాదవ్ తో ఈరోజు భేటీ అవుతారు. ఉదయం మొదటగా 10:30 గంటలకు భూపేందర్ యాదవ్ తో భేటీ అయ్యి పర్యావరణ అనుమతులు, రాష్ట్రానికి సంబంధించిన అనేక అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులతో కీలకంగా చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి ఈ రోజు బయలుదేరారు. సీఎం తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ కేంద్ర మంత్రుల సమావేశంలో భేటీలో పాల్గొంటారు. మొదటగా భూపేందర్ యాదవ్ తో భేటీ అయి తెలంగాణకు సంబంధించిన అనేక పర్యావరణానికి సంబంధించి కొన్ని అంశాలపైన, పెండింగ్ అంశాలపైన, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల అంశం కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టుల అంశం కావచ్చు, ఈ వర్షాకాల నేపథ్యంలో ఈ పర్యావరణానికి సంబంధించి కూడా భూపేందర్ యాదవ్ తో మొదటగా భేటీ అవుతారు సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. తదనంతరం సిఆర్ పాటిల్ తో
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అవుతారు. సిఆర్ పాటిల్ తో భేటీ ఎంతో కీలకంగా మారనుంది. ఎందుకంటే రాష్ట్రంలో సంబంధించిన నీటి ప్రాజెక్టుల అంశం కావచ్చు, పెండింగ్ అంశాలు కావచ్చు, కృష్ణా నది, గోదావరి నీళ్ల అంశాలు, అనేక అంశాలపైన ఓవైపు వర్షాకాలంతో ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నీరు చేరుతున్న నేపథ్యంలో అంటే పంటలకు నీటి విడుదల కావచ్చు, అనేక అంశాలు, కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయి. రాష్ట్ర విడిపోయిన సందర్భంగా కూడా ప్రాజెక్టుల అంశాలు కూడా, కృష్ణా నది విషయం కావచ్చు, కృష్ణా రివర్ బోర్డు అంశాలు కావచ్చు, గోదావరి రివర్ బోర్డు అంశాలు కావచ్చు, ఈ అంశాలపైన సిఆర్ పాటిల్ తో భేటీ ఎంతో కీలకంగా మారనుంది. అందుకోసమే దీని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీ ఉన్నారు. ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు కనుక సిఆర్ పాటిల్ తో మాత్రం తెలంగాణకు సంబంధించిన నీటి ప్రాజెక్టుల అంశం, ప్రధానంగా నీళ్ల పంపకాలు, అనేక అంశాలపైన, పెండింగ్ అంశాలు కావచ్చు, పెండింగ్ నిధుల అంశాలు కావచ్చు, ఇలా అనేక అంశాలపైన కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతారు. ఇప్పటి వరకు అయితే భూపేంద్ర యాదవ్ తో, తర్వాత సిఆర్ పాటిల్ తో భేటీ అవుతున్నట్టుగా మాత్రం సమాచారం ఉంది. వీళ్ళని చూసుకొని ఒకవేళ పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ మెట్రో రైల్ సంబంధించి కూడా, మెట్రో రైల్ ఫేజ్ 1 టేక్ ఓవర్ కావచ్చు, ఫేజ్ 2 అంశం కావచ్చు, అది ఐఎఫ్ఎస్ఆర్ నిధులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి, రావని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావని చెప్పే విషయాన్ని కూడా తెలిసిన నేపథ్యంలో అశ్విని వైష్ణవ్ తో కూడా భేటీ అవుతారనే సమాచారం అయితే తెలుస్తున్నది. మొత్తానికి ఈ అనేక అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులు కావచ్చు, పెండింగ్ అంశాలు, నిధుల పెండింగ్ అంశాలు, ప్రాజెక్టుల విషయాలు, మెట్రో రైల్ అంశాలు, పర్యావరణానికి సంబంధించిన అనుమతుల విషయాల్లో కూడా ఇలా అనేక అంశాలపైన కేంద్ర మంత్రులతో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం భేటీ కానున్నారని తెలుస్తున్నది విద్య. థ్యాంక్ యూ. రైతాంగ సమస్యలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఇటీవల ఆక్వా రైతుల సమస్యలపై స్పందించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా పొగాకు రైతుల సమస్యలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో జగన్ పర్యటించి పొగాకు రైతులతో సమావేశం కానున్నారు. పొగాకు రైతుల ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఆరోపిస్తోంది. గిట్టుబాటు ధర, కొనుగోళ్లు అంశాలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వైసీపీ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో పొగాకు రైతులను ఆదుకోలేని జగన్కు ఇప్పుడు రైతుల సమస్యలపై మాట్లాడే హక్కు లేదని విమర్శిస్తోంది. దీంతో పొగాకు రైతుల అంశం రాజకీయంగా వేడెక్కుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ విద్య. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రంలో రైతులతో సమావేశం కానున్నారు. గత 3 ఏళ్లుగా చూసుకుంటే వరుసగా ప్రతి ఏటా కూడా పొగాకు సంబంధించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కమిటీ వేయాలి, ఫండ్ మానిటరింగ్ కమిటీ వేయాలి. పొగాకు ధర పెరిగినా తగ్గినా కానీ బాధ్యత వహిస్తూ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సింది. థ్యాంక్ యూ రాజేష్. గొర్రెల కాపరి దానయ్య మృతి కేసు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. కస్టడీ విచారణలో ఆయన నుంచి ఎలాంటి వివరాలు సేకరించారు, కేసును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై పోలీసులు ఏమైనా ఆధారాలు సేకరించగలిగారా అనే అంశాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అసలు అప్పలరాజు వెర్షన్ ఏంటి? దర్యాప్తులో ఆయన వెల్లడించిన అంశాలపై పోలీసులు ఏ విధంగా ముందుకు వెళుతున్నారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన ఈ కేసులో తదుపరి పరిణామాలపై అందరి దృష్టి నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, అప్పలరాజు అంటే పోలీసులకు ఏ వివరాలు వెల్లడించారు? వైసీపీ నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఒకరోజు పోలీస్ కస్టడీ చాలా ఉత్కంఠభరితంగా ముగిసింది. అంపూల్ జిల్లా జైలు నుంచి భారీ భద్రత నడుమ అప్పలరాజును కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కస్టడీ విచారణ చేపట్టారు. అయితే కాశీబుగ్గ స్టేషన్ లో జరిగిన విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు అప్పలరాజు సరైన సమాధానాలు ఇవ్వలేనట్టు తెలిసింది. అయితే సోంపేట సిఐ మంగరాజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 4:30 గంటల పాటు అప్పలరాజుని విచారించారు. అయితే ఈ విచారణలోని ప్రాణాపాయ స్థితిలో ఉన్న గొర్రెల కాపరిని ఎందుకు మీరు పట్టించుకోలేదు, తర్వాత మీ కుమారుని మాత్రం ఆసుపత్రిలో తరలించి నిజాలు ఎందుకు దాచారు, తర్వాత ప్రమాదానికి కారకుడైన మీ కుమారుని తప్పించి అతని బదులు సిద్ధార్థ అనే వ్యక్తిని ఎందుకు తెరపై తెచ్చారు అని పలు ప్రశ్నలు కూడా సిద్ధు అప్పలరాజుని అడిగారు. అయితే అయితే పోలీసులు సిద్దిరప్పలరాజు ఏ ఒక్క ప్రశ్నకు కూడా ఆయన ఏ సమాధానం ఇవ్వలేనట్టు తెలుస్తుంది. చాలా ప్రశ్నలకు కూడా నాకు తెలీదు, నాకేమీ గుర్తులేదని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మరికొన్నిటికి మాత్రం పొంతనలేని సమాధానాలు కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. తాజాగా అయితే ఈ విచారణలోనే మాత్రం ఆయన నుంచి ఎటువంటి సమాచారం కూడా రాలేనట్టు తెలుస్తుంది. ఈశ్వర్, అప్పలరాజు వెర్షన్ ఏంటి? అయితే దీనిపై పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? అంటే మరోసారి ఈయన కస్టడీలో తీసుకునే అవకాశం ఉంది. మరోసారి కూడా ఆయన విచారించి మళ్ళీ అతని నుంచి సమాధానం రాబట్టే అవకాశం ఉంది. అంటే ఆయన ఏ ప్రశ్నలు అడిగినా ఆయన సమాధానం చెప్పట్లేదు, తప్పించుకునే స్థితిలో అంటే దాటివేత ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మరోసారి ఆయన కస్టడీలో తీసుకొని మళ్ళీ విచారించే అవకాశం ఉంది. ఈశ్వర్. ఈశ్వర్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించారు. తనపై క్షుద్ర పూజలు చేశారంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ అడ్వకేట్ ద్వారా నోటీసులు జారీ చేశారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తామని నోటీసులో స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించారు. తనపై క్షుద్ర పూజలు చేశారంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ అడ్వకేట్ ద్వారా నోటీసులు జారీ చేశారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తామని నోటీసులో స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 2.14 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 74,711 మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఉన్నారు. పరీక్షలను రోజుకు 2 సెషన్లో నిర్వహిస్తారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్పై ఫోటో లేకపోతే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీ టెట్ ఎగ్జామ్స్ కోసం ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ఈరోజు ఆతంగా టెట్ ఎగ్జామ్స్ ప్రభుత్వము పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా 103 పరీక్షా కేంద్రాలలో 2,14,000 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. 74,000 మంది ఇన్ సర్వీస్ లో ఉన్న టీచర్లు కూడా ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నేటి నుంచి ఈ నెల 16 వరకు కూడా టెట్ పరీక్షలు జరుగుతాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా 2 సెషన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షా సమయానికి గంట ముందు పరీక్షా కేంద్రానికి రావాలి. అలానే ఫోటో లేకపోతే ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ కార్డు చూపించాలంటూ కూడా స్పష్టం చేసింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక టెట్ ఎగ్జామ్ ద్వారానే ఉపాధ్యాయులు, కానీ ఈసారి ఉపాధ్యాయులు అవుతున్న వారు ఎగ్జామ్ రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 74,000 మంది టీచర్లు కూడా ఈ టెస్ట్ ఎగ్జామ్ ని రాసి ఎలిజిబిలిటీ సాధించాల్సినటువంటి అవసరం కూడా ఉండడం జరిగింది. అలానే ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఎగ్జామ్ 16వ తేదీ వరకు కూడా కొనసాగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,03,000 మందికి పైగా ఈ ఎగ్జామ్ లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే 103 పరీక్షా సెంటర్ల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఉమ్మడి 13 జిల్లాలలో 103 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, అలానే వాళ్ళకి కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఎగ్జామ్ కు గంట ముందు ఆ హాల్ కు రాకపోతే గనక ఆ హాల్ కి పరీక్షకు హాజరు కానికుండా అడ్డుకునే అవకాశం కూడా ఉంటుంది. అలానే ముఖ్యంగా చూసుకుంటే పరీక్ష రాయనున్న 74,711 మంది టీచర్లు కూడా ఆల్రెడీ ఇన్ సర్వీస్ లో ఉంటున్నట్టు కూడా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. నేటి నుంచి 16 వరకు ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. శ్రీనివాస్. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందని, ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. మిగిలిన హామీలను కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పారు. సంక్షేమం అన్నదానికి నిదర్శనం అన్నది ఎక్కువ చెప్పక్కర్లా. తల్లికి వందనాన్ని మనం తీసుకుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మ ఒడి, ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో తల్లికి వందనం. ఆనాడు జరిగినటువంటి అమలు తీరు, ఈనాడు జరుగుతున్నటువంటి అమలు తీరు ఒక్కసారి వేరే చేయండి మీరు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను.
చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు అమ్మఒడి. ఇద్దరు ఒకటే మాట చెప్పారు. అయితే నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, చాలా గొప్పగా చెప్తాడు సంక్షేమం గురించి. కర్నూలు వెంకటరమణ కాలనీలోని ఏపీటీడీసీ హరిత యూనిట్ను ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గదులు, రెస్టారెంట్తో పాటు యూనిట్ పరిసరాలను పరిశీలించారు. అతిథులకు అందిస్తున్న సేవలు, నిర్వహణ, పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. యూనిట్ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ఆక్యుపెన్సీ రేషియో 85% తగ్గకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉద్యోగులతో మాట్లాడిన చైర్మన్ పదవీ విరమణ వయసు పెంపు, గ్రాట్యుటీ చెల్లింపుల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అహోబిలం, మహానంది హరిత యూనిట్ల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్టీల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ బైక్పై ఇందిరా పార్క్ నుంచి విద్యానగర్ వైపు వెళుతున్న ఓ వాహనదారుడు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన అటువైపు వెళుతున్న వాహనదారుడు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్లో సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో చోటు చేసుకున్న పరిణామాలు అధికార టీవీకే ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు మధ్య తీవ్ర రాజకీయ రగడకు దారితీశాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఏం జరగబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తంజావూరులో జరిగిన కావేరీ జలాల సాధన సభలో డీఎంకే నేత, అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సీఎం విజయ్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని టీవీకే మహిళా విభాగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. బడ్జెట్ సమావేశాలకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఉదయనిధిని చెన్నైలో అరెస్టు చేసి తంజావూరు తరలించడం రాజకీయంగా కలకలం రేపింది. అయితే మద్రాసు హైకోర్టు జోక్యంతో ఆయన విచారణ అనంతరం స్టేషన్ బెయిల్పై విడుదలయ్యారు.
ప్రతిపక్ష గొంతును నొక్కేయడానికే అసెంబ్లీలో బడ్జెట్ను వ్యతిరేకించకుండా అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం ఈ అరెస్టు డ్రామా ఆడిందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రభుత్వ ఫాసిస్టు పోకడలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఎవరన్నా ఉపేక్షించేది లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పార్టీ స్పష్టం చేసింది. ప్రతిపక్ష నేతపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే బడ్జెట్ ముందు రోజు అరెస్టు చేశారంటూ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే డీఎంకే సభ్యులు తీవ్ర నిరసన తెలిపే అవకాశం ఉంది. ప్రశ్నోత్తరాలు లేదా బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగిలి సభలో ఆందోళన చేపట్టవచ్చు. కావేరీ జలాల వివాదం, మేకేదాటు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కక్ష సాధింపు రాజకీయాలపై అధికార పక్షాన్ని కార్నర్ చేయడానికి డీఎంకే సిద్ధమవుతుంది. ఉదయనిధి వ్యాఖ్యల ఉదంతాన్ని, మహిళా వ్యతిరేక ధోరణిని సభలో లేవనెత్తి డీఎంకేను డిఫెన్స్లో పడేయాలని టీవీకే కూటమి భావిస్తోంది. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తాము ప్రవేశపెట్టబోయే సంక్షేమ బడ్జెట్ అంశాలను ముందుకు తెచ్చి విపక్ష విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేయవచ్చు. మొత్తానికి ఉదయనిధి అరెస్ట్ ఎపిసోడ్ ఇచ్చిన ఊపుతో డీఎంకే సభ్యులు సభను హోరెత్తించే అవకాశం ఉండడంతో నేటి తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు తీవ్ర వాడివేడిగా ఉద్రిక్తతలతో సాగే సూచనలు కనిపిస్తున్నాయి. చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రఖ్యాత నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ముంబైలో ఆయన హఠార్ మరణం చెందారు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన రాత్రి గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. తెలుగులో సై, ఛత్రపతి వంటి చిత్రాల్లో పవర్ఫుల్ విలన్గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆయన మరణ వార్తతో సినీ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. పిఆర్ చోప్రా రూపొందించిన మహాభారత్ సీరియల్లో అశ్వత్థామ పాత్రతో ప్రదీప్ రావత్ తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సర్పరోష్, లగాన్ వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. అయితే 2008లో వచ్చిన గజనీ చిత్రంలో పోషించిన ప్రతినాయకుడి పాత్ర ఆయన కెరీర్లోని మైలురాయిగా నిలిచి దేశవ్యాప్తంగా విపరీతమైన కీర్తిని తెచ్చిపెట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ప్రదీప్ రావత్ తనదైన ముద్ర వేశారు. సై, ఛత్రపతి, భద్ర, లక్ష్మి, దేశమధురు, స్టాలిన్ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలు ఆయన విలన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన గంభీరమైన రూపం, డైలాగ్ డెలివరీ విలన్ పాత్రలకు ప్రాణం పోశాయి. హిందీ, తెలుగుతో పాటు తమిళ, నేపాలీ భాషలోనూ ఆయన నటించారు. ఇటీవల ఒక నేపాలీ సినిమా షూటింగ్ను కూడా ఆయన పూర్తి చేసుకున్నారు. ప్రదీప్ రావత్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.